హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇటీవలే మనం కానీ చూస్తే అందరం కూడా ఇన్స్టాగ్రామ్స్లో అండ్ యూట్యూబ్ వీడియోస్లోని అనంత్ అంబానీ అండ్ రాధికా మెర్చెంట్ యొక్క ప్రీ వెడ్డింగ్ ఈ పార్టీలోని పాల్గొన్న ప్రతి ఒక్క అప్డేట్ కోసం వెయిట్ చేసి మిస్ కాకుండా చూస్తూనే ఉన్నాం. ఈవెంట్ని 1200 పైగా మంది అటెండ్ చేశారు అండ్ అందులో కూడా పెద్ద హేమా హైమీలు అటెండ్ చేశారు. కొంతమంది అందులో కానీ పేర్ల పరంగా కానీ చూస్తే రిహానా, మార్క్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, వివిధ రకాల క్రీడాకారులు అండ్ అలానే బాలీవుడ్ తారల యొక్క హంగామా ఈ ఫంక్షన్లో కొనసాగింది. అయితే ఇంతమంది వ్యాపారవేత్తలు, అది కూడా విదేశాల నుంచి చాలా ముఖ్యమైన పనులు అన్నీ వదులుకొని ఒక ఎకనామిక్ ఫోరం మీట్ జరిగినట్టుగా అంత పెద్ద రీతిలోనే ఒకేసారిగా దిగి వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని ఈ పిల్లలకి అందించడంతో పాటు ఎంతో కొంత నెట్వర్కింగ్ కూడా జరిగిందనే టాక్ అనేది నడుస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్, అసలు నేనేం అడగబోతున్నాను, అసలు ఈ ఫంక్షన్ నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, మీ దగ్గర జియో సిమ్ ఉందా? ఆర్ లేకపోతే ఎప్పుడన్నా కూడా మీరు రిలయన్స్ జియో మార్ట్ నుంచి ఆర్ రిలయన్స్ స్టోర్స్ నుంచి ఏదన్నా కూడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కొన్నారా? రిలయన్స్ వాళ్ళు ఈ కాలంలో ఈ రోజుల్లో కానీ చూస్తే అన్ని రంగాల్లోని ఏదో ఒక విధంగా వాళ్ళ సేవల్ని, వాళ్ళ ప్రోడక్ట్స్ని మనకు అందజేస్తున్నారు. ఇటీవలే చూస్తే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ యొక్క మార్క్ క్రియేట్ చేసుకోవాలి అని అంటూ డిజ్నీ వాళ్ళతో ఒప్పందాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన ఏరియాని కూడా తీసుకుని అందులో కూడా దూసుకొని వెళ్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆర్థిక రంగంలోకి. అయితే వీళ్ళ యొక్క సేవలని, వీళ్ళ యొక్క వస్తువుల్ని మనం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. నేను ఇందాక తెలియపరిచినట్టుగా జియో మార్ట్ నుంచి సరుకులు, అజియో నుంచి బట్టలు, రిలయన్స్ డిజిటల్ నుంచి ఎలక్ట్రికల్ వస్తువులు, జియో నుంచి మీ ఫోన్స్కి కావాల్సిన ప్లాన్స్, ఇట్లాంటివి. అయితే ఇవన్నీ వస్తువుల కోసం ఆర్ సేవల కోసం మీ దగ్గర కానీ రుణం ఆర్ డబ్బులు లేకపోతే మీకు అక్కడికక్కడే స్పాట్లో రుణం ఇచ్చేలాగుంటే బాగుంటుంది కదా. కరెక్ట్గానే ఇప్పటికి మీరు గెస్ చేశారు. సో ఈరోజు మనము రిలయన్స్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రంగానికి సంబంధించి వీళ్ళ యొక్క జియో ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గురించి పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ 2023లోని డిమర్జ్ అయ్యారు. దాని తర్వాత ఒక సంవత్సరం పాటు 7వ మార్చిన వీళ్ళు పెట్టుబడిదారులకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టారని చూస్తే 24.56 అబ్సల్యూట్ రిటర్న్ని తీసుకొచ్చారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అనంటే, జియో ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క విషయాల గురించి అండ్ వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్తో పాటు వీళ్ళ నంబర్స్, వీళ్ళ పోటీదారులు ఎవరు, వాళ్ళతోటి పోలిస్తే వీళ్ళు ఎటువంటి పనితీరుని చూపిస్తున్నారు అండ్ ఎటువంటి సమస్యల్ని మరియు ఎటువంటి బలాల్ని చేయబట్టి వీళ్ళు ముందుకెళ్తున్నారని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాం ఈరోజు ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. సో ఈ కంపెనీ యొక్క ఓవర్వ్యూ గురించి తెలుసుకోవాలి అని అంటే, జియో ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క సబ్సిడరీ కంపెనీ. 1999లోనే ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పట్లో దీని పేరు రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ఉండేది. దాని తర్వాత చాలా సంవత్సరాల పాటు చాలా పేర్లతోటి వివిధ రకాలుగా పిలువబడిన ఈ కంపెనీ 2023లో జియో ఫినాన్షియల్ సర్వీసెస్గా స్థిరపడింది. సో ఈ కంపెనీ మన దేశం యొక్క నాన్ డిపాజిట్ టేకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అండ్ ఇది ఆర్బీఐతో రిజిస్టర్ అయ్యింది. ఈ కంపెనీ డైరెక్ట్గా వాళ్ళ యొక్క వినియోగదారుల్లోని డీల్ చేయదు. కాకపోతే ఈ కంపెనీ కింద ఇంకో 4 కంపెనీస్ ద్వారా వినియోగదారులు సేవల్ని పొందుతూ ఉంటారు. అవేంటి? జియో ఫినాన్షియల్ లిమిటెడ్, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్, జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. ఈ జియో ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క నెట్ వర్త్ కానీ ఈరోజు చూసినట్టయితే 1.2 lakh crores విలువ చేస్తుంది. అంబానీ గారు జేఎఫ్ఎస్ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్లోని ఏం తెలియపరిచారంటే, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉండే లోపాలని, ఆటుపోట్లని అన్నీ తొలగిస్తూ మన ప్రజల్లోకి ఇంకా ఆర్థిక జ్ఞానాన్ని తీసుకుని వెళుతూ ఇటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించేస్తూ మా సేవల్ని ప్రజల వరకు తీసుకెళ్ళి ఈ గ్యాప్స్ అనేవి పూర్తి చేయాలి ఆర్ ఈ గ్యాప్స్ని కప్పేయాలి అనే ఒక ఆలోచనతోటి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్లోకి వీళ్ళు అడుగు పెట్టడం అనేది జరిగింది. ఇంతలా సాధించాలి అని అంటే పట్టుదలతో పాటు తెలివైన స్ట్రాటజీస్ని కూడా వాడాలి. దాని యొక్క భాగంగానే వీళ్ళు చాలా రకాలుగా, చాలా స్మార్ట్గా అక్విజిషన్స్ని, జాయింట్ వెంచర్స్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వివిధ రకాల బిజినెస్లు వచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్క బిజినెస్ని నిర్వహించడం కోసం సెపరేట్గా సీఈఓస్ అంటూ పెడుతున్నారు. వీళ్ళకి ఇదేంటండి, ప్రతి బిజినెస్లోకి ఇలాగ ఎంటర్ అవుతారు, అందులో మార్కెట్ లీడర్స్ అయిపోతారు. 2016లోని జియో తోటి ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పుని తీసుకుని వచ్చి ఎంతలాగా ఇప్పుడు కూడా ఆ జియో అప్పుడు వచ్చినప్పుడు ఆ ఫోన్స్ కానీ, ఆ సిమ్ కార్డ్స్ కానీ, ఆ
హడావిడే వేరుగా ఉండేది. అండ్ అలానే వీళ్ళు వాళ్ళ జమ్నగర్ రిఫైనరీస్లోని వీళ్ళ మామిడి పళ్ళుని ఫార్మింగ్ చేసి అక్కడి నుంచి వచ్చిన మామిడి పళ్ళుని వీళ్ళు ఎగుమతి చేయడం మొదలుపెట్టి అందులో కూడా ఏషియాకి సంబంధించిన అతి పెద్ద లీడింగ్ ఎగుమతిదారుగా నిలిచారు. అయితే ఇంత పెద్ద వాళ్ళకి అంటే ఎంతో సులువైన స్ట్రాటజీస్ వేస్తూ ప్రతి ఒక్క మార్కెట్కి వెళ్ళిపోయి అక్కడ మార్కెట్ లీడర్స్ కైవసం చేసుకున్న లీడర్షిప్ని ఇంతలా ఉండే వాళ్ళకు కూడా ఈ ఫినాన్స్ రంగంలో అడుగుపెట్టిన తర్వాత చాలా వరకు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ అంత ఈజీ కాదు అనే విషయం వీళ్ళకి కూడా అర్థమైంది. అయితే ఇప్పుడు మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద ఇందాక చూసిన ఈ 4 కంపెనీస్ని ప్రతి ఒక్కటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది జియో ఫైనాన్స్ లిమిటెడ్. ఇక్కడ వీళ్ళు ప్రోడక్ట్స్ని ఇతరులకి అంటే రీటైల్ అండ్ బిజినెస్ సెగ్మెంట్స్ కోసం వివిధ రకాలుగా డిజైన్ చేసి వేరే వేరే లోన్స్ని అంటే కన్జ్యూమర్ గూడ్స్ని కానీ కొనుగోలు చేసేటప్పుడు దానికి కావాల్సిన లోన్స్ని అండ్ అలానే రీటైల్ కస్టమర్స్కి కావాల్సిన పర్సనల్ లోన్స్ని కూడా అందిస్తున్నారు. దీనితో పాటు వీళ్ళు సొంతగా పనిచేస్తున్న వాళ్ళకి, సోల్ ప్రొప్రైటర్స్కి, చిన్న వ్యాపారవేత్తలకి కావాల్సిన సహాయాన్ని బిజినెస్ అండ్ మర్చెంట్స్ లోన్స్ ద్వారా అందిస్తున్నారు. అలానే ఆటో లోన్స్, హోమ్ లోన్స్ అండ్ షేర్స్కి సంబంధించి షేర్స్కి అగెయిన్స్ట్గా కూడా లోన్స్ ఇవ్వాలి అనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. వీళ్ళ యొక్క స్పెషల్ స్కీమ్ గురించి చెప్పాలండి, మర్చెంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీ. సో ఇది వీళ్ళ యొక్క జియో మార్ట్ యొక్క పార్ట్నర్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ టు బిజినెస్ ఈ స్పేస్లోని వాళ్ళకి కావాల్సిన సహాయతని వీళ్ళు క్రెడిట్ ఫెసిలిటీ రూపంలోని అందిస్తున్నారు. సో ఈ బిజినెస్లో వీళ్ళకు ఉండే పోటీదారులు, గట్టి పోటీని ఇస్తున్న వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రెండవ కంపెనీ జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లిమిటెడ్. వీళ్ళు రీటైల్ అండ్ కార్పొరేట్ కస్టమర్స్కి కావాల్సినట్టుగా ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ని అందిస్తున్నారు. ఒకటేంటండి, మీరు ఇండివిజువల్ అయినా ఆర్ కార్పొరేట్ క్లయింట్ అయినా కూడా వీళ్ళు 27 ఇన్సూరెన్స్ ఫర్మ్స్ తోటి ఒప్పందాలు చేసుకోవడంతో ఇన్సూరెన్స్ సేవలు ఆ నుంచి ఆహా వరకు కావాల్సిన అన్నీ కూడా ఒకే చోట వీళ్ళు అందిస్తున్నారు. లైఫ్ కావచ్చు, ఆటో కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదంటే అది వీళ్ళు అందిస్తున్నారు. అయితే వీళ్ళు మామూలు కార్పొరేట్ సంస్థలకితో పాటుగా అందులో పనిచేసే వాళ్ళకి కూడా వివిధ రకాల ప్లాన్స్ని వాళ్ళ యొక్క లాభాలకి అందిస్తున్నారు. అయితే ఈ రంగంలో వీళ్ళతో పాటు పోటీ పడేది ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు. మూడవ బిజినెస్ ఆర్ మూడవ కంపెనీ వీళ్ళ కింద ఉండేది జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. అయితే జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఇండివిజువల్స్కి అండ్ కార్పొరేట్ క్లయింట్స్కి డిజిటల్ పేమెంట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ని అందిస్తున్నారు. ఈ డిజిటల్ బ్యాంక్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యన జరిగిన ఒక జాయింట్ వెంచర్ యొక్క ఫలితమే, అది కూడా 2016లో. అయితే ఈ బ్యాంక్ వాళ్ళు చాలా బేసిక్ అయిన బ్యాంకింగ్ సేవల్ని డిజిటల్ రూపంలో అందిస్తున్నారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు, ఆధార్ ద్వారా మీరు పేమెంట్స్ని చేయొచ్చు అండ్ మిగతా సేవలు ఏదైతే యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ వీళ్ళకి పోటీ ఇచ్చేది పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. నాలుగవది జియో పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ అసలు ఎటువంటి సేవల్ని అందిస్తుంది? సో ఈ కంపెనీ మర్చెంట్స్కి ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ని అందిస్తుంది. ఈ పేమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు అండ్ అలానే వాళ్ళ క్లయింట్స్ని కూడా ఆకట్టుకోవచ్చు. ఆపరేషన్స్ని ఇంకా మెరుగుపరుచుకోవడంతో పాటు ఆర్థిక సేవలు ఈ రంగంలోకి కూడా వాళ్ళు చొచ్చుకుపోతున్నారు. వీళ్ళు పేమెంట్ అగ్రిగేటర్ బిజినెస్లో ఉన్నారు. స్మాల్ రీటైల్ మర్చెంట్స్ అండ్ పెద్ద కంపెనీస్కి కూడా వీళ్ళ గేట్వే అండ్ యూపీఐ సేవల ద్వారా ట్రాన్సాక్షన్స్ని చాలా సులువుగా చేసుకోవచ్చు అని అంటూ చూపిస్తున్నారు. కంపెనీస్ యొక్క యూపీఐ యాప్ కూడా చాలా ఈజీగా ఉంది అర్థం చేసుకోవడానికి. సో మీరు ఆ యూపీఐ యాప్ ద్వారా ఫోన్కి రీఛార్జ్ చేసుకోవచ్చు, బిల్స్ ఎక్కడి నుంచి అన్న పే చేయొచ్చు, ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు, అలానే టికెట్స్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మర్చెంట్స్కి కూడా ఇది చాలా రకాలుగా పేమెంట్ టూల్స్ని ఇస్తున్నారు. సో ఫిజికల్గా మీరు ఒక స్టోర్కి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని పేమెంట్ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ లేకపోతే వాళ్ళ కార్డ్ మెషిన్లో మీ కార్డ్ని పెట్టి చేయొచ్చు, లేకపోతే అక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ని చేయొచ్చు. సో ఈ అన్ని రకాల సేవల్ని మర్చెంట్ వాళ్ళకి కూడా అందిస్తుంది ఈ కంపెనీ. సో రీసెంట్ అప్డేట్ ఆధారంగా కానీ చూసినట్టయితే వీళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు సౌండ్ బాక్స్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు కానీ పేమెంట్ చేస్తే పేటిఎం వాళ్ళు, ఫోన్పే వాళ్ళదే ఇది వరకు ఇక్కడ డామినేషన్ అనేది జరిగేది. ఆ సౌండ్ బాక్స్ నుంచి పేమెంట్ ఇంత రిసీవ్ అయిందని చెప్తారు కదా, ఆ రంగంలో కూడా వీళ్ళు ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో రీటైల్ స్టోర్స్లో ఏవైతే రిలయన్స్ రీటైల్ స్టోర్స్లో 8-9 నెలలుగా వీళ్ళు ఆ పైలట్ రన్స్ని చేస్తూ తర్వాత మేము విడుదల చేస్తాం ఒక 8-9 నెలల్లోని సౌండ్ బాక్స్ రంగంలో కూడా మేము ఎంటర్ అవుతామని చెప్తున్నారు. సో దీనిపైన నిపుణులు ఏమంటున్నారంటే ఒక సౌండ్ బాక్స్ రంగంలోకి ఎంటర్ అవ్వడం అంటే ఒక స్థిరమైన ఆదాయం అనేది వీళ్ళు కైవసం చేసుకున్నట్టే. ఎందుకు అని అంటే ఒక బాక్స్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనం ఒక ఇన్స్టలేషన్ ఇనీషియల్ ఫీజ్ని తీసుకోవడంతో పాటు ప్రతి నెల రెంటల్స్ని చెల్లించాల్సి ఉంటుంది. సో దాంతో వీళ్ళకి స్థిరమైన ఆదాయం అనేది వస్తుంది. సో ఇవి 4 కంపెనీలు. 5వది వీళ్ళు ఇటీవలే
ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన బ్లాక్ రాక్ వాళ్ళతోటి ఇటీవలి ఒప్పందం చేసుకున్నారు. జనవరి 4, 2024లోని వీళ్ళు పేపర్స్ని ఫైల్ చేశారు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఈ జాయింట్ వెంచర్ ఎందులో అయితే 50% షేర్ని తీసుకున్నారో దానికి దాదాపుగా $150 మిలియన్ ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇలాగ ఈ ఏఎంసీతో కలిసి వీళ్ళు అసలు ఏం చేయబోతున్నారు? సో ఆల్రెడీ ఉన్న వీళ్ళ ఆర్థిక నెట్వర్క్ సాయంతో డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అన్నింటినీ తగ్గించేస్తారు. సో దీనివల్ల చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి చాలా లాభం అనేది వస్తుంది. అండ్ అలానే బ్లాక్ రాక్ యొక్క ఎక్స్పర్టైజ్ అండ్ వీళ్ళ ఆధునిక టెక్నాలజీ తోటి ఇంకా మంచిగా మెరుగ్గా వీళ్ళ సేవల్ని కస్టమర్స్ వరకు తీసుకెళ్తారు. ఈ జాయింట్ వెంచర్ యొక్క భాగంగా కానీ చూస్తే బ్లాక్ రాక్ యొక్క అలాడిన్ అంటే అసెట్ లయబిలిటీ డెట్ అండ్ డిరైవేటివ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ని కూడా ఉపయోగిస్తారు. అసలు ఈ అలాడిన్ అంటే ఏంటి? ఇది ఒక పూర్తి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్. ఏదైతే మేనేజ్మెంట్, ట్రేడింగ్, ఆపరేషన్స్, కాంప్లయన్స్, అకౌంటింగ్ అన్నిటినీ ఒకే చోట అందిస్తుందో ఆ పూర్తి దీన్ని వీళ్ళు అలాడిన్ అని పిలుస్తున్నారు. సో ఈ అలాడిన్ని వాడుతూ మనం తీసుకునే వీళ్ళ క్లయింట్స్ ఎవరికైతే వీళ్ళు ఏమన్నా కొంచెం ఆర్థికంగా వీళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అని అంటే ఈ అలాడిన్ చాలా స్మార్ట్గా చాలా మంచి మెరుగైన డెసిషన్స్ తీసుకోవడానికి చాలా పనికి వస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇవంతా టోటల్గా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన భాగం అసలు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ నంబర్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూస్తే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ నంబర్స్ 2023, 2024 క్వార్టర్ వైజ్గా కానీ చూసి అండ్ అలానే 9 months యొక్క కన్సాలిడేటెడ్ ఫిగర్స్ని చూస్తే ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. షేర్ హోల్డర్ విషయానికి కానీ వచ్చినట్టయితే డిసెంబర్ 2023 కల్లా ప్రమోటర్స్ది 47.12% ఉంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ది 19.83% ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 12.99% హోల్డ్ చేస్తే ప్రభుత్వం వాళ్ళది చాలా తక్కువ 0.14% ఉంటే మిగతా 19.92% పబ్లిక్ వాళ్ళదే. అయితే ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బలాల విషయానికి వచ్చేద్దాం. వీళ్ళకి ఉన్న అతిపెద్ద బలం వీళ్ళ వినియోగదారుల బలగమే. వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఒకటి కాకుండా ఇప్పుడు రుణాలు ఇవ్వడం నుంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇన్సూరెన్స్ సేవలను అందించడం, పేమెంట్స్ అందించడం అన్ని రకాల ఆర్థిక అవసరాలని పూర్తి చేస్తున్నారు వీళ్ళు. అయితే మన దేశంలోని ఫైనాన్షియల్ రంగం ఇప్పుడే పెరుగుతుంది అండ్ ఇంకా చాలా ఎక్కువ పొటెన్షియలే ఉంది. నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి 480 మిలియన్ టెలికాం సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 18,000 రీటైల్ స్టోర్స్ ఉంది అండ్ దాంతోపాటు 3 మిలియన్ మర్చెంట్ పార్ట్నర్షిప్ అప్రాక్సిమేట్గా కానీ చూస్తే 250 మిలియన్ రీటైల్ కస్టమర్స్ ఉన్నారు. అంటే వీళ్ళ కస్టమర్స్ గ్రాసరీ, కన్జ్యూమర్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఫార్మా రంగం అన్నిట్లోకి కలిపితే ఇంతమంది ఉన్నారు 2023 నాటికల్లా. వీళ్ళందరూ కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి కొంచెం ప్రాస్పెక్టివ్ కస్టమర్సే అవుతారు కదా. సో ఇలా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ సేవల్ని క్రాస్ సెల్ చేయొచ్చు అండ్ అలానే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని కూడా వాడి మంచి ఫలితాలని చూడొచ్చు. ఎలా వాడచ్చు దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదట వీళ్ళు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని తక్కువ ధరలకి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి ఒప్పందాలు వేసుకుని అమ్ముతారు. ఇలా వీళ్ళ యొక్క కస్టమర్స్ డేటాబేస్ని సేకరించుకున్న తర్వాత అందు నుంచి మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న వినియోగదారుల్ని పిక్ చేస్తారు. సో వాళ్ళకి ఎటువంటి రుణాలైనా అవసరం ఉంటాయా అని వాళ్ళని ఫాలో అప్ చేస్తూ వివిధ రకాల ఆర్థిక సేవల్ని వాళ్ళ దాకా తీసుకెళ్తారు. సో గ్రాసరీ, డిజిటల్, ఫ్యాషన్ అండ్ ఫార్మా రంగాలకి చెందిన మర్చెంట్స్కి కూడా ఇటువంటి ఆర్థికంగా కావాల్సిన రుణాలు, ఇటువంటి సహాయతని అందిస్తారు. చాలా బలమైన కిరాణా స్టోర్స్ చైన్ కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా కావాల్సిన ఈ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ వరకు ఇస్తారు. అలానే అందరూ ఈ మధ్యన ఫోన్స్ అండ్ ఇంటర్నెట్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా కూడా వీళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని ఇంకా బలంగా అవేర్నెస్ పెంచుతూ ఆకట్టుకునే విధంగా కస్టమర్స్ వరకు తీసుకెళ్తారని తెలుస్తుంది. అండ్ రెండవది వీళ్ళకి అత్యధికంగా లిక్విడిటీ అనేది ఉంది. ఒక ఫినాన్షియల్ రంగంలోకి వచ్చి ఒక ఫినాన్షియల్ సేవల్ని అందించడానికి ఒక కంపెనీని మొదలు పెట్టాలి అని అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది వాళ్ళు రుణాలు ఇచ్చే విధంగా వాళ్ళ దగ్గర క్యాష్ అనేది ఉండాలి. సో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క నెట్వర్త్ విషయానికి వస్తే 1.2 lakh crores అండ్ వీళ్ళని సాక్షాత్తు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళే బ్యాకింగ్ చేస్తున్నారు. సో వీళ్ళు కానీ ఎటువంటి కొత్త ప్రణాళికలు తీసుకోవాలన్నా, ఎవరితో అన్నా అక్విజిషన్స్ కానీ ఒప్పందాలు చేసుకోవాలన్నా, జాయింట్ వెంచర్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా వీటన్నిటి కోసం కూడా బలమైన లిక్విడిటీని ముందే వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది చాలా మంచి పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది. అండ్ సూచనల ప్రకారంగా వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే AAA రేటింగ్ పొందే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. అండ్ అలాగని పొందితే ఇంకా కూడా వీళ్ళు రుణాలు తీసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ ధరలకే రుణాలు, ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది చాలా తగ్గింపు ధరలకే వీళ్ళకి దొరుకుతుందని తెలుస్తుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన వీక్నెసెస్ కానీ బలహీనతలు ఎలా ఉన్నాయని చూద్దాం. ఈ రంగంలో చాలా కఠినమైన నియమాలు అనేవి ఉంటాయి.
పేటీఎం ఇటీవలే ఆర్బీఐ యొక్క స్క్రూటినీలోకి వెళ్ళింది. అంటే పేటీఎం లానే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చాలా కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వివిధ రకాల అథారిటీస్తో డీల్ చేయాలి. అది ఒక రకమైన సర్వీస్ కాదు. రుణాలు ఇస్తారు, పేమెంట్స్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవుతున్నారు, ఇన్సూరెన్స్ రంగాల్లో ఎంటర్ అవుతున్నారు. సో వీటన్నిటికీ సరిపోయే విధంగా వీళ్ళ యొక్క నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఒక్కొక్క అథారిటీ పరంగా. అండ్ అలానే టాప్ టైర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఒకటి అవ్వడం వల్ల ఇంకా గట్టిగానే ఆర్బీఐ వాళ్ళు వీళ్ళ మీద నిఘా వేసి ఉంచుతారు. అలానే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి ఇది వరకు చాలా కంపెనీస్ వచ్చాయి. అండ్ డబ్బులు చాలా ఎక్కువ పెట్టుబడి చేసి ఎక్స్పాండ్ అవ్వలేక, ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళలేక వెనుదిరిగిన పరిస్థితులు అయితే చూసాం. అయితే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఇప్పుడు బలాల్ని మనం ఎంచి చూసాం కాబట్టి ఇది ఒక కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంటుందని నమ్ముతూ వీళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుంది, ఇంకా ఎంతవరకు వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, ఎటువంటి గ్రోత్ని చూపించగలుగుతారని మనం వేచి చూడాల్సిందే. అండ్ రెండవది, వీళ్ళు ఎదుర్కోవాల్సిన ముఖ్యమైన సమస్య ఏంటి అని అంటే ఈ రంగంలో ఆల్రెడీ స్థిరపడిపోయిన చాలా దిగ్గజాలే ఉన్నారు. వాళ్ళ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాలి. అంటే ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ, ఎల్ఐసి వీళ్ళందరితోటి ఆల్రెడీ వీళ్ళకి చాలా మంచి లాయల్ వినియోగదారులు ఉంటారు. ఎలాగైతే ఎల్ఐసి అంటే ఇక్కడికే వెళ్తాం మేము, హెచ్డిఎఫ్సి అంటే మాకు ఇష్టమైన బ్యాంక్. సో ఇటువంటి పేరుని ఆల్రెడీ సంపాదించి ఆ కస్టమర్స్ని వీళ్ళ వైపుకి తిప్పుకోవడం అనేది కొంచెం చాలానే క్రిటికల్ అవుతుంది. అండ్ అలానే వీళ్ళు కూడా అన్ని రంగాలకి సంబంధించి ఆల్రెడీ స్థిరపడిన కంపెనీస్ కూడా అన్ని సేవల్ని అందిస్తున్నారు. సో వీళ్ళు ఇంకేదన్నా వినూతనంగా ఆలోచించి తీసుకొస్తే తప్పితే ఆ కాంపిటీషన్ ఎదుర్కొంటూ వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అండ్ ఇటీవలే బజాజ్ ఫిన్సర్వ్, గ్రో, జీరోదా బ్రోకింగ్, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అండ్ కొంతమంది ప్యాసివ్ ఫండ్స్ని కూడా ట్రై చేస్తున్నారు. సో వీళ్ళందరూ బట్టి మనం చూసాము అని అంటే ఒక అడుగు ముందు ఉండాలి అని అంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ప్లానింగ్తో, చాలా తెలివితేటలతోటి స్ట్రాటజీస్ వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఈ కంపెనీతో పాటుగా బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ తోటి పోల్చి చూసే ఈ మొత్తం నంబర్స్ని మీరు చూడొచ్చు. సో ఇక్కడ మిగతా ఇద్దరితో పోలిస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉంది. అంటే బలమైన ఆర్థిక పొజిషన్లోనే ఉందని అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్క ఫైనాన్షియల్ కంపెనీస్కి కూడా ప్రైస్ ఎర్నింగ్ రేషియో కన్నా ప్రైస్ టు బుక్ రేషియో అనేది చూస్తాము. ఎందుకు అని అంటే ఈ ప్రైస్ టు బుక్ రేషియో ఒక ఆధారంగా నెట్వర్త్ విషయాలని మనం చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఒక కంపెనీ ఏదైతే ఫైనాన్షియల్ కంపెనీ రుణాలు ఇచ్చుకుంటూ పోతుందో వాళ్ళ నెట్వర్త్ అనేది నెగిటివ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కంపెనీకి కానీ మిగతా ఇద్దరితో పోల్చి చూస్తే పీబీ రేషియో కూడా బాగానే ఉంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో పరంగా కూడా చూస్తే మిగతా ఇద్దరు కంపెనీస్తో పోలిస్తే ఇది మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. అంటే అత్యధికమైన క్యాపిటల్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా అండ్ ఇంకా అడిషనల్గా ఏమన్నా చెయ్యాలి, ప్రణాళికలు వేసుకుంటూ భవిష్యత్తులోని కెపాసిటీలు పెంచుకోవాలంటే దానికి సరిపడా డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని అర్థమవుతుంది. కాకపోతే మిగతా ఇద్దరు కంపెనీస్తో పోలిస్తే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళు ఆస్తుల్ని వాడుతూ వీళ్ళు ఉత్పత్తి చేసే ఈ లాభాలు ఏవైతే ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారో మిగతా రెండు కంపెనీస్తో పోలిస్తే తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇదండి ఏదైతే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క పూర్తి ఫండమెంటల్ అనాలిసిస్. అయితే మన దేశం యొక్క స్టాటిస్టిక్స్ మనం తెలుసుకోవాలి. ఈ రోజుకి కానీ చూసినట్టయితే మన దేశ జనాభా సంఖ్యలోని 55 కోట్ల మంది యాక్టివ్గా పనిచేస్తున్నారు. అండ్ అలానే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ విషయానికి కానీ వస్తే మన దేశం 12వ స్థానంలోనే ఉంది. ఇంత ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ అనేది ఇంకా మంచి మెరుగు పొందే టైంకి ఎక్కువ అవకాశాలు ఉండేటప్పుడు తప్పకుండా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంత హై నెట్వర్త్ తోటి ఇంత ఎక్కువ క్యాపిటల్ అడిక్వసీ రేషియో తోటి ముందుకు వచ్చారు కాబట్టి అండ్ వీళ్ళకి మంచి బ్యాంకింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది, వాళ్ళ గ్రూప్ కంపెనీ కాబట్టి లభిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలాగ ముందుకు వెళ్తారు, ఏం చేస్తారో అసలు ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోనే మళ్ళీ ఒక మంచి విప్లవాత్మకమైన మార్పును ఏమైనా తేయగలుగుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మీరు కానీ మీ యొక్క థాట్స్ని, ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం ఈ కంపెనీ గురించి స్పెసిఫిక్గా మర్చిపోకండి. అయితే వీడియోని మేము కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు కానీ జేఎఫ్ఎస్ స్టాక్స్ని హోల్డ్ చేస్తే అమ్మేమనో లేకపోతే కొనుక్కోమనో అయితే మేము చెప్పట్లేదు. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.